మీనా, బంగారి కారణం లేకుండా ఏది చెయ్యదు. రాత్రి 12 గంటలకి ఏం కారణం ఉంటుంది అత్తయ్య? వర్షిణి కనిపించినప్పటి నుంచి కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఇంతకు ముందు ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లం అయిందో తెలుసు కదా. అత్త, ఆ ప్రాబ్లం బంగారి వల్ల రాలేదు కదా. బంగారి కాపాడి తీసుకొచ్చింది. వర్షిణి అప్పుడు సంయుక్తతో పోయినప్పుడు వచ్చిన ప్రాబ్లం అత్త అది. తను చేసిన దాన్ని ఇప్పుడు బంగారి చేసిన దాంతో కంపేర్ చేయకండి అత్త. సరే, తను మంచి విషయం కోసమే వెళ్ళుండొచ్చు. మనకెందుకు ఒక్క మాట కూడా చెప్పలేదు? కన్న తల్లి మనసు ఎంత కంగారు పడుతుందో ఎవరికి అర్థం కాదు. కొంచెం ఓపిక పట్టు, బంగారి వస్తే అంతా తెలుస్తుంది. అయ్యో, ఫోన్ చేస్తున్నాను అత్తయ్య, ఇద్దరు ఎత్తటం లేదు. ఏంటి అంత బిజీ? ఏ రీజన్ అయినా అయ్యుండొచ్చు. అర్ధరాత్రి 2 ఆడపిల్లలు బయటికి వెళ్లారు. ఏదైనా అయిందంటే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? మీనా, అదే చెప్తున్నాను కదా, రా నువ్వు మాట్లాడదాం. అత్త అత్త, బంగారి వర్షిణి వచ్చేశారు. హ? ఎక్కడికి వెళ్ళావే నువ్వు? అంటే అమ్మా, అది బంగారి, ఎవరిని అడిగి నా కూతుర్ని బయటికి తీసుకెళ్ళావు? ఫోన్ చేస్తే ఇద్దరు కూడా ఎత్తడం లేదేంటి? అంటే అమ్మా, అదొక చిన్న పని. అందుకే నేను బంగారి వెళ్ళేసి వస్తున్నాం. ఏంటి పని? ఏంటంట ఆ పని? తను ఎక్కడికి పిలిచినా నువ్వు వెళ్తావా? ఏదైనా ప్రాబ్లం అయితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? బంగారి, అసలు ఎక్కడికెళ్లారు మీరు? అంటే జాన్సమ్మ, వర్షిని స్టమక్ పెయిన్ అని చెప్పింది. అందుకే హాస్పిటల్కి వెళ్ళొచ్చాం. కడుపు నొప్పా? ఈవినింగ్ నువ్వు బాగానే ఉన్నావు కదా, ఏమైంది? ఏం లేదమ్మా, ఇప్పుడు బాగానే ఉంది. ఏ మాత్రలు ఇచ్చారు? చూపించు, ఎక్కడున్నాయి? అత్తయ్య, మందులేమి ఇవ్వలేదు, ఇంజెక్షన్ వేశారు. మీనా, చెప్పారు కదా హాస్పిటల్కి వెళ్లారంట. అది ఎవరితో అయినా చెప్పి వెళ్ళొచ్చు కదా. పడుకున్న అమ్మాయి కనపడలేదు అంటే కంగారు పడతాం కదా అత్తయ్య. ఉమ్, తనకి ఆరోగ్యం బాగోలేదే అని అనుకో, అది ముందు నువ్వు నాతో చెప్పాలి కదా. అది వదిలేసి తన్ని బయటికి తీసుకెళ్ళడానికి నువ్వెవరే? వాళ్ళు మాత్రమే వెళ్లారని ఎవరు చెప్పారు? నేను కూడా వాళ్ళతో వెళ్ళాను. నువ్వు వెళ్ళావా? మరి వీళ్ళు చెప్పలేదేంటి? ఎక్కడమ్మా చెప్పనిచ్చావు? పట్టుకొని తిడుతూనే ఉన్నావు కదా. సరేరా, నువ్వు కూడా వెళ్ళినా సరే ఇంట్లో ఎవరికైనా చెప్పి కదా తీసుకుని వెళ్ళుండాలి. కడుపు నొప్పి అని చెప్పి మిడ్నైట్ ఏడుస్తుంది. సరే, మిమ్మల్ని ఎందుకులే లేపటం అని మేమే తీసుకుని పోయాం. ఇందులో అసలు ప్రాబ్లమే ఉందమ్మా. అది కాదురా, ఎంతైనా నేను... ఇప్పుడు నీకేంటి సమస్య? బంగారితో వర్షిని పోకూడదా? వాళ్ళు వెళ్తే మాత్రం ఏంటమ్మా? బంగారి వల్ల వర్షినికి ఏమైనా ఇబ్బంది వచ్చిందా? వర్షిని ఒక్కతే పోతే భయపడ్డావంటే న్యాయం ఉంది. బంగారి వర్షినికి తోడుగా పోతే అందులో తప్పే ఉంది. తను కూడా ఈ ఇంటి అమ్మాయే కదమ్మా. మా బంగారి కూడా పోతే తప్పేంట అంటాను. మా నువ్వింత భయపడాల్సిన అవసరమేం లేదు. బంగారి, ఇంకేం ఇబ్బంది లేదు కదా? ఇంకేం ఇబ్బంది లేదమ్మా, అంతా సెట్ అయింది. ఉమ్. ఇంకేంటి, ఇంట్లో పంచాయతీ అయిపోయింది కదా, బయలుదేరొచ్చు కదా. సిస్టర్, బావని చూసారా మీరు? ఎంత సపోర్ట్ చేశారు. బావ లోపల ఎంత ప్రేముంది సిస్టర్, కానీ బావదాన్ని దాస్తున్నారు. వర్షిని, ఇప్పుడు నువ్వు ఓకే కదా? డాక్టర్ ఏం చెప్పారు? హెల్త్ బాగాలేదంటే నన్ను పిలిచుండొచ్చు కదా, నేను హాస్పిటల్కి వచ్చేవాడినిగా. పర్లేదు. Yeah, I'll get back to you on that. Yeah, I know. Okay, I'll call you back. Hey, ఏమైంది ఇప్పుడు తిక్కల దానిలాగా నవ్వుతున్నావు? ఊరికే నటించకండి. మీకు లోపల ప్రేమ ఉంది, బయటికి మాత్రం అసలు ఏం తెలియనట్టు నటిస్తున్నారు. ఎందుకు దాచుకుంటారు? ఏంటి దాచుకునేది? ఏమైంది నీకు? ప్రేమే అసలు లేదని చెప్పారు, కానీ నన్ను ఎవరైనా ఏమైనా అంటే నా కోసం ఎదిరించి నిలబడతారు.
అన్నీ మనసులో పెట్టుకుని ఉన్నారు కదా, బయటికి చెప్తే ఏంటంట? ఏయ్, నేను నిన్ను లవ్ చేస్తున్నానని ఎప్పుడు చెప్పాను? అరే ఇప్పుడే హాల్లో అంటే అత్తయ్యతో నా గురించి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు కదా, అదే చెప్తున్నా. ఏంటి, నీకు నేను సపోర్ట్ చేసి మాట్లాడానా? మరేం జరిగింది అక్కడ? నేను వర్షిణిని తీసుకుని వెళ్ళడం కరెక్టే అని చెప్పారు కదా, దానికి అర్థం ఏంటి? నన్ను ఒకవేళ ఎవరైనా ఏమైనా అన్నారు అంటే మీకొస్తుంది చూడండి కోపం, అబ్బా దానికి పేరే లవ్ పొసెసివ్నెస్. మనసులో నన్ను కొద్ది కొద్దిగా యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు కదా. అయ్యో, నీకేమన్నా ఎందుకు అసలు సంబంధమే లేని విషయాల్ని కలుపుకొని ఊహించేసుకుంటున్నావు? ఇదిగో చూడు, నువ్వు నా చెల్లికి హెల్ప్ చేసావు, అది తెలియకుండా అమ్మ నీ మీద ఊరికే కోప్పడుతుంది. అందుకనే నేను అమ్మతో మాట్లాడాను, అంతే. దానికి మించి ఇంకేమీ లేదు. పర్వాలేదు, వెంటనే లవ్ని ఒప్పుకోవడానికి మీలో ఈగో అడ్డొస్తుందని నాకు తెలుసు. నేనది అర్థం చేసుకోగలను. నేనేమి మిమ్మల్ని లవ్ చేయమని చెప్పి టార్చర్ పెట్టాను కదా, నేను వెయిట్ చేస్తాను. కానీ మీ మనసులో మాత్రం నేనున్నానని నాకు బాగా తెలుసు. ఏయ్ పిచ్చా నీకు? చెప్తూనే ఉన్నాను కదా, మళ్ళీ మళ్ళీ అదే అంటావేంటి? మనిద్దరి మధ్య ప్రేమ అనేదే లేదు, ఎప్పటికీ రాదు. అదంతా ఊరికే ఫార్మాలిటీకి మాట్లాడింది. నేను కింద పడితే నువ్వు ఒక కన్సర్న్తో అయినా పైకి లేపుతావు కదా, అలాగే ఇది కూడాను. నీ పాటికి నువ్వు లవ్వు గివ్వు అని కనెక్ట్ చేసుకుంటున్నావు. ఛీ, నిన్నసలు ఎక్కడికి వెళ్తున్నారు? మూడంతా స్పాయిల్ చేసావుగా. ఇప్పుడు నేను ఈ రూమ్లో ఎక్కడ పడుకోమంటావు? నేను హాల్లోనో టెర్రస్ మీద పడుకుని నిద్రపోతానులే. భయం ఉండాలి. ఎందుకు భయం? భయమే, మనసులో లవ్ ఉంది, ఇద్దరం ఒకే రూమ్లో ఉన్నాము, ఏదైనా ఇలా అలా అయిపోతుంది అంటే అందుకనే కదా భయపడుతున్నారు. మీరు వెళ్ళండి వెళ్ళండి. మీరు అబద్ధం చెప్పినా నాకు తెలుసు రవి సార్, ఇలాగే కొంచెం కొంచెంగా నేను మీ మనసులో స్థానం సంపాదిస్తాను. ఏంటి జ్యోతి, చీర కొత్తగా ఉంది? అవును, మామూలుగానే నువ్వు కొత్త చీర కట్టుకుని రావు, ఇవాళేంటి కొత్త చీర కట్టావు? ఇవాళ ఝాన్సీ అమ్మ క్వాలిటీ చెక్ చేయడానికి వస్తారు కదా. అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ చీర నీకు బాగాలేదు, కొత్త చీర కొనుక్కొని నాకు డబ్బులు ఇచ్చారు కదా. ఇప్పుడు కూడా నేను పాత చీర కడితే నన్ను మళ్ళీ డబ్బులు అడుగుతారు కదా, అందుకే. అంటే ఝాన్సీ అమ్మ కోసం ఈ కొత్త చీర అన్నమాట. ఆ ఎంత మనం కంపెనీ ఎంప్లాయీస్ అయినా మనం ఏం కావాలని అడిగినా చేస్తున్నారు కదా. అలాంటి ఝాన్సీ అమ్మ కోసం మన ఆఖరి ఊపిరున్నంత వరకు ఈ కంపెనీలో మనం పని చేయాలి. అది నిజమే. అక్క చెప్పమ్మా. ఇదిగోండి, అందరూ తినండి.